నమస్కారం. ఏపీ వైరల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రజెంట్ బ్యాంక్స్ తల్లికి వందనకు సంబంధించి అసలు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల అసలు చాలా మందికి మ్యాపింగ్ జరగక ఏ బ్యాంకులో పడుతున్నాయో ఎక్కడ పడుతున్నాయో కూడా ఏం అర్థం కావట్లేదు. నేను ఇందుకోసం క్లియర్గా చెప్తాను. ఎన్పిసిఐ లింక్ అనేది ప్రస్తుతానికి అసలు బ్యాంక్కి వాటికి మనకు ఎన్పిసిఐ లింక్ ఉంటుంది. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనమాట. డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ స్కీమ్స్ ఏవైనా కానీ డైరెక్ట్గా మనకి డీబీటీ ఏదైతే లింక్ అయ్యి ఉందో డైరెక్ట్ వాటిలోనే అమౌంట్ పడిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అసలు ముందుగా చాలా మందికి డబ్బులు పడకపోవడం కారణం ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం. కొంతమంది ఒక బ్యాంకు చేసుకుని ఇంకో బ్యాంకు లింకులు పెట్టుకోవడం, ఇలా రకరకాలుగా చాలామంది లింకులు లేకపోవడం వల్ల పాపం నేను చూస్తున్నాను చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ బ్యాంకులో పడుతున్నాయో ఎక్కడ పడుతున్నాయో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈరోజు మీకు అసలు మన దగ్గర ఉండి మన ఎన్పిసిఐ లింకు కొంతమంది ఉంటున్నారు. ఈ బ్యాంకు వాళ్ళు పనుల కోసం వలస వచ్చి ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఒక చోట అకౌంట్ ఉంటే ఇంకొక చోట అకౌంట్ ఉంటున్నారు ప్రాంతంలో. డబ్బులు ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే యాక్టివిటీ మారవాళ్ళన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చాలా శ్రమ పడిపోతున్నారు. ఇవన్నీ లేకుండా ఎన్పిసిఐ లింక్ అనేది మన ఇంట్లో ఉంది, మన దగ్గర ఉంది. మనం ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలన్నది నేను చెప్తాను. ఈరోజు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈరోజు చూడండి. ఎన్పిసిఐ లింక్ అనేది అసలు ఎట్లా చేసుకోవాలి, మీ మొబైల్ ద్వారా మీకు కావాల్సిన బ్యాంకుని ఎట్లా లింక్ చేసుకోవాలన్నది నేను క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ క్లియర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఎన్పిసిఐ టైప్ చేసినాక స్టార్టింగ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సిస్టమ్ అని ఉంది. ఎన్పిసిఐ క్లిక్ చేయండి. చేసినాక పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక కన్జ్యూమర్ అని ఉంటుంది చూడండి, రెండోది కన్జ్యూమర్ క్లిక్ చేయండి. కన్జ్యూమర్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మరికొన్ని ఆప్షన్లు వస్తాయి. దీంట్లో భారత్ సీడింగ్ ఎనేబుల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ లోడ్ అవుతుంది. ఇలా వచ్చినాక చూడండి, ఇక్కడ చూసుకోండి. హోమ్, ఆధార్ సీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాపింగ్, ఇవన్నీ ఎన్పిసిఐకి సంబంధించినవి. ఆధార్ సీడింగ్ కొట్టుకోండి. ఆధార్ సీడింగ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎంటర్, ఫస్ట్ ఏముంది ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. 79 ఇట్లా ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం. చేసిన తర్వాత అసలు ఇప్పుడు దాకా మీకు అనేది ఎన్పిసిఐ లింక్ లేకపోతే సీడింగ్ అని పెట్టుకోండి. ఆల్రెడీ ఉన్నది తీసేయాలనుకుంటే డీసీడింగ్ అని పెట్టుకోవాలి. మీరు సీడింగ్ చేయాలనుకున్నారు కాబట్టి, లింక్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి సీడింగ్ అనేది నొక్కి మీకు ఏదైతే బ్యాంకుకి లింక్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బ్యాంకులు ఉంటాయి. మీకు కావాల్సిన బ్యాంకులు లింక్ చేసుకోండి. అన్ని బ్యాంకులు ఉన్నాయి. మీకు కావాల్సిన బ్యాంకులలో పెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అసలు ఫ్రెష్గా పెట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి మార్చాలనుకుంటున్నారా, మీ ఎన్పిసిఐ లింక్ అనేది టెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు కనుక వేరే బ్యాంకింగ్ ఉండుంటే వేరే బ్యాంకింగ్ మార్చుకోవడానికి ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ నేను ఒక దాని నుంచి ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. కొట్టినాక కింద క్యాప్చా ఎంటర్ చేసుకోండి. సబ్మిట్ కొట్టుకోండి. ఐ హ్యావ్ హియర్ అని వచ్చిన తర్వాత అగ్రీ అండ్ ప్రొసీడ్ అని కొట్టండి. మీరు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టి కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా
మీ ఆధార్ సీడింగ్ అనేది అయిపోతుంది.